సోధ్యాయము విశ్వరూప సందర్శన యోగము శ్లోకం 10. అనేక వక్త్ర నయనం అనేకాద్భుత దర్శనం అనేక దివ్యాభరణం దివ్యానేకోద్యతాయుధం. తెలుగు తాత్పర్యం. అర్జునుడు శ్రీకృష్ణుని విశ్వరూపంలో అనేక ముఖాలు, కళ్ళు మరియు ఆశ్చర్యకరమైన దివ్య దర్శనాలను చూశాడు. ఆ రూపం అనేక దివ్యాభరణాలతో అలంకరించబడి అనేక దివ్యాయుధాలను ధరించి అపారమైన మహిమతో ప్రకాశించింది. హిందీ तात्पर्य. अर्जुन ने भगवान के विश्वरूप में अनेक मुख, नेत्र और अद्भुत दिव्य दृश्य देखे. वह रूप अनेक दिव्य आभूषणों से सुसज्जित था और अनेक दिव्य अस्त्र शस्त्र धारण किए हुए अपार तेज से प्रकाशित हो रहा था. English meaning. Arjun beheld the Lord's universal form with countless faces and eyes filled with marvelous divine visions. The form was adorned with many celestial ornaments and held numerous divine weapons, shining with immeasurable glory. ఏకాదశోధ్యాయము విశ్వరూప సందర్శన యోగము శ్లోకం 11. దివ్యమాల్యాంబరధరం దివ్యగంధానులేపనం సర్వాశ్చర్యమయం దేవమనంతం విశ్వతోముఖం. తెలుగు తాత్పర్యం. అర్జునుడు దర్శించిన శ్రీకృష్ణుని విశ్వరూపం దివ్య పుష్పమాలలు, దివ్య వస్త్రాలు ధరించి దివ్య సుగంధాలతో అలంకరించబడి ఉంది. ఆ రూపం అద్భుతాలతో నిండినది, అనంతమైనది, అన్ని వైపులా ముఖములు కలిగిన విశ్వరూపంగా ప్రకాశించింది. హిందీ तात्पर्य. भगवान का विश्वरूप दिव्य मालाओं और वस्त्रों से सुशोभित था तथा दिव्य सुगंधों से अलंकृत था. वह रूप आश्चर्यों से परिपूर्ण, अनंत और सब ओर मुख वाला दिव्य स्वरूप था. English meaning. The universal form of the Lord was adorned with divine garlands and celestial garments with heavenly fragrances. It was wondrous in every way, infinite, and facing in all directions with countless faces. ఏకాదశోధ్యాయము విశ్వరూప సందర్శన యోగము శ్లోకం 12. దివి సూర్య సహస్రస్య భవేద్యుగపదుత్థితా యది బాహః సదృశీ సా స్యాద్భాసస్తస్య మహాత్మనః. తెలుగు తాత్పర్యం. ఆకాశంలో వేలాది సూర్యులు ఒకేసారి ఉదయించినట్లయితే కలిగే ప్రకాశం ఎలా ఉంటుందో అటువంటి అపారమైన తేజస్సుతో శ్రీకృష్ణుని విశ్వరూపం ప్రకాశించింది. ఆ దివ్యకాంతి అర్జునుని ఆశ్చర్యానికి గురిచేసింది. హిందీ तात्पर्य. यदि आकाश में हजारों सूर्य एक साथ उदित हो जाए तो जो प्रकाश उत्पन्न होगा वह भी भगवान के उस महान विश्वरूप के तेज के समान हो सकता है. उस दिव्य प्रकाश ने अर्जुन को विस्मित कर दिया. English meaning. If thousands of suns were to rise simultaneously in the sky, their combined radiance might resemble the dazzling splendor of that great universal form of the Lord. Arjun was surprised by this combined radiance of dazzling splendor. ఏకాదశోధ్యాయము విశ్వరూప సందర్శన యోగము శ్లోకం 13. తత్రైకస్థం జగత్కృష్ణం ప్రవిభక్తమనేకధా అపశ్యద్దేవదేవస్య శరీరే పాండవస్తదా. తెలుగు తాత్పర్యం. అప్పుడు అర్జునుడు దేవాది దేవుడైన శ్రీకృష్ణుని విశ్వరూపంలో సమస్త జగత్తును అనేక విధాలుగా విభజించబడి ఉన్న చరాచర సృష్టిని ఒకే చోట దర్శించాడు. ఆ దివ్య దర్శనం అతనికి అపారమైన ఆశ్చర్యాన్ని కలిగించింది. हिंदी तात्पर्य. तब अर्जुन ने
देवों के देव भगवान के शरीर में संपूर्ण जगत को अनेक भागों में विभाजित होकर एक ही स्थान में स्थित देखा। उस दिव्य दृश्य ने उसे अत्यंत आश्चर्यचकित कर दिया। इंग्लिश मीनिंग: देन अर्जुना सा within the body of the Lord of Lords the entire universe, divided into many forms yet gathered together in one place. This divine vision filled him with wonder and amazement. ఏకాదశోధ్యాయము విశ్వరూప సందర్శన యోగము శ్లోకం 14. తతః స విస్మయావిష్టో హృష్టరోమా ధనంజయః ప్రణమ్య శిరసా దేవం కృతాంజలిరభాషత. తెలుగు తాత్పర్యం: ఆ దివ్య విశ్వరూపాన్ని దర్శించిన అర్జునుడు ఆశ్చర్యంతో నిండిపోయి ఆనందభరితుడై రోమాంచితుడయ్యాడు. అతడు భక్తితో తల వంచి చేతులు జోడించి భగవంతునికి నమస్కరించి మాట్లాడడం ప్రారంభించాడు. హిందీ తాత్పర్య: उस दिव्य विश्वरूप को देखकर अर्जुन अत्यंत विस्मित और रोमांचित हो गया. उसने श्रद्धा और भक्ति से सिर झुकाकर भगवान को प्रणाम किया और हाथ जोड़कर बोलना प्रारंभ किया. इंग्लिश मीनिंग: overwhelmed with wonder and filled with joy, Arjuna's hair stood on end. Bowing his head before the Lord with folded hands, he began to speak with deep devotion and reverence. ఏకాదశోధ్యాయము విశ్వరూప సందర్శన యోగము శ్లోకం 15. అర్జున ఉవాచ పశ్యామి దేవాంస్తవ దేవదేహే సర్వాంస్తథా భూత విశేష సంఘాన్ బ్రహ్మాణమీశం కమలాసనస్థం ఋషీశ్చ సర్వానురగాశ్చ దివ్యాన్. తెలుగు తాత్పర్యం: అర్జునుడు చెప్పాను, ఓ దేవా, నీ దివ్య విశ్వరూపంలో సమస్త దేవతలను, వివిధ జీవ సమూహాలను, కమలాసనంపై ఉన్న బ్రహ్మదేవుని, మహర్షులను మరియు దివ్య సర్పరాజులను నేను దర్శిస్తున్నాను. నీలోనే సమస్త సృష్టి నిండి ఉందని గ్రహిస్తున్నాను. हिंदी तात्पर्य: अर्जुन ने कहा, हे देव, मैं आपको दिव्य शरीर में सभी देवताओं, विभिन्न प्रकार के प्राणियों के समूहों, कमलासन पर विराजमान ब्रह्मा जी, समस्त ऋषियों और दिव्य नागों को देख रहा हूँ. मैं अनुभव कर रहा हूँ कि संपूर्ण सृष्टि आप में ही स्थित है. इंग्लिश मीनिंग: Arjuna said, O Lord, within your divine body I behold all the gods, all varieties of living beings, Lord Brahma seated on the lotus, the sages and the celestial serpents. I realize that the entire creation exists within you. ఏకాదశోధ్యాయము విశ్వరూప సందర్శన యోగము శ్లోకం 16. అనేక బాహూదర వక్త్రనేత్రం పశ్యామి త్వాం సర్వతోనంతరూపం నాంతం న మధ్యం న పునఃస్థవాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప. తెలుగు తాత్పర్యము: ఓ విశ్వేశ్వర, నీ విశ్వరూపంలో అనేక భుజాలు, ఉదరాలు, ముఖాలు, కళ్ళు కనిపిస్తున్నాయి. నీవు అన్ని వైపులా అనంత రూపంతో విస్తరించి ఉన్నావు. నీకు ఆది, మధ్య, అంతం ఏదీ నాకు కనిపించడం లేదు. నీవు అనంతమైన పరబ్రహ్మస్వరూపుడవు. हिंदी तात्पर्य: हे विश्वेश्वर, मैं आपके विश्वरूप में अनेक भुजाएं, उदर, मुख और नेत्र देख रहा हूँ. आपका अनंत स्वरूप सब ओर व्याप्त है. मुझे आपका न आदि दिखाई देता है, न मध्य और न ही अंत.
आप अनंत परमात्मा है। इंग्लिश मीनिंग, वो लॉर्ड ऑफ द यूनिवर्स, आई सी इन योर यूनिवर्सल फॉर्म countless arms, bellies, faces, and eyes spread everywhere. I can perceive neither your beginning, middle, nor end. You are the infinite cosmic form. ఏకాదశోధ్యాయము విశ్వరూప సందర్శన యోగము శ్లోకం 17. కిరీటినం గధినం చక్రిణం చ తేజో రాశిం సర్వతో దీప్తిమంతం పశ్యామి త్వాం దుర్నిరీక్ష్యం సమంతాత్ దీప్తానలార్క్య ద్యుతిమప్రమేయం. తెలుగు తాత్పర్యము, ఓ ప్రభు, కిరీటధారిగా గద మరియు చక్రాన్ని ధరించిన వాడిగా నిన్ను చూస్తున్నాను. నీవు అపారమైన తేజస్సుతో అన్ని వైపులా ప్రకాశిస్తున్నావు. అగ్ని మరియు సూర్యుని వంటి మహాప్రకాశంతో నీ విశ్వరూపం చూడటానికి చాలా కష్టంగా ఉంది. నీ మహిమ అపరిమితమైనది. హిందీ तात्पर्य, हे प्रभु, मैं आपको मुकुट धारण किए हुए गदा और चक्र लिए हुए देख रहा हूँ. आप चारों ओर अपार तेज से प्रकाशित हो रहे हैं. आपका विश्वरूप अग्नि और सूर्य के समान अत्यंत तेजस्वी है और देखना अत्यंत कठिन है. आपकी महिमा अपरिमेय है. इंग्लिश मीनिंग, वो लॉर्ड, I behold you crowned, holding the mace and discus, radiating immense brilliance in all directions. Your dazzling universal form shines like blazing fire on the sun, making it difficult to gaze upon. Your glory is immeasurable. ఏకాదశోధ్యాయము విశ్వరూప సందర్శన యోగము శ్లోకం 18. త్వమక్షరం పరమం వేదితవ్యం త్వమస్య విశ్వస్య పరం నిధానం త్వమవ్యయః శాశ్వత ధర్మగోప్త సనాతనస్త్వం పురుషో మతో మే. తెలుగు తాత్పర్యం, నీవే తెలుసుకోవలసిన పరమసత్యము. ఈ విశ్వానికి నీవే ఆధారం మరియు నీవే ఆశ్రయం. నీవు నాశనరహితుడవు, శాశ్వత ధర్మాన్ని కాపాడువాడవు. నీవే సనాతన పురుషుడవని నేను భావిస్తున్నాను. హిందీ तात्पर्य, आप ही जानने योग्य परम सत्य है. आप ही इस संपूर्ण विश्व के परम आधार है और परम आश्रय है. आप अविनाशी है, सनातन धर्म के रक्षक है और आप ही सनातन पुरुष है, ऐसा मेरा विश्वास है. इंग्लिश मीनिंग, यू आर द सुप्रीम एटर्नल ट्रूथ टू बी नोन. You are the ultimate refuge and foundation of this universe. You are imperishable, the protector of eternal righteousness and the everlasting supreme person. This is my understanding. ఏకాదశోధ్యాయము విశ్వరూప సందర్శన యోగము శ్లోకం 19. అనాదిమధ్యాంతమనంత వీర్యం అనంత బాహుం శశిసూర్యనేత్రం పశ్యామి త్వాం దీప్తహుతాసవక్త్రం స్వతేజసా విశ్వమిదం తపంతం. తెలుగు తాత్పర్యం, ఓ ప్రభు, నీకు ఆది మధ్య అంతం లేవు. నీ శక్తి అనంతమైనది. నీకు అనేక భుజాలు ఉన్నాయి. చంద్రుడు మరియు సూర్యుడు నీ నేత్రాల వలె ప్రకాశిస్తున్నారు. అగ్ని వలె జ్వలించే ముఖాలతో నీవు నీ తేజస్సుతో ఈ సమస్త విశ్వాన్ని ప్రకాశింపజేస్తూ ఉన్నావు. హిందీ तात्पर्य, हे प्रभु, मैं आपको आदि मध्य और अंत से रहित अनंत शक्ति वाले तथा अनगिनत भुजाओं से युक्त देख रहा हूँ. चंद्र और सूर्य आपके नेत्रों के समान है. आपके अग्नि के समान प्रज्वलित मुख अपने तेज से संपूर्ण विश्व को प्रकाशित कर रहे हैं. इंग्लिश मीनिंग, वो लॉर्ड,
I see you without beginning, middle, or end, possessing infinite power and countless arms. The moon and the sun appear as your eyes, and your blazing mouths shine like fire, illuminating and heating the entire universe with your radiance. ఏకాదశోధ్యాయము విశ్వరూప సందర్శన యోగము శ్లోకం 20. ద్యావా పృథివ్యోరిదమంతరం హి వ్యాప్తం త్వయైకేన దిశశ్చ సర్వాః దృష్ట్వాద్భుతం రూపముగ్రం తవేదం లోకత్రయం ప్రవ్యతితం మహాత్మన్. తెలుగు తాత్పర్యం. ఓ మహాత్మా, ఆకాశం మరియు భూమి మధ్యనున్న సమస్త స్థలం, అన్ని దిక్కులు నీతో నిండి ఉన్నాయి. నీ అద్భుతమైన మరియు భయంకరమైన విశ్వరూపాన్ని చూసి 3 లోకాల వారు భయంతో వణికిపోతున్నారు. హిందీ तात्पर्य. हे महात्मा, आकाश और पृथ्वी के बीच का समस्त स्थान तथा सभी दिशाएं केवल आपसे व्याप्त है. आपके इस अद्भुत और भयानक विश्वरूप को देखकर तीनों लोग भय और विस्मय से व्याकुल हो रहे हैं. इंग्लिश मीनिंग. वो ग्रेट सोल, the space between heaven and earth and all directions are entirely pervaded by you alone. Seeing your wondrous and terrifying universal form, the beings of all the 3 worlds are trembling with fear and amazement.